అందరికీ నమస్తే. డిగ్రీ మరియు బీఈడి కలిగి 18 నుండి 42 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు 2026 హాస్టల్ సంక్షేమ అధికారి పోస్టులకు అర్హులు. ఏజ్ రిలాక్సేషన్ కొందరు అభ్యర్థులకు ఉంటుంది. ఈ పరీక్షలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది 150 మార్కులకు. మెయిన్ ఎగ్జామ్ సాధారణంగా 2 పేపర్లను కలిగి ఉంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మరియు విద్యా సంబంధిత సబ్జెక్టులు ఉంటాయి. ఈ పరీక్షలో కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, సామాజిక అంశాలు మరియు హాస్టల్ నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ముఖ్యమైన సిలబస్ వివరాలు చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భూగోళ శాస్త్రం, భారత రాజ్యాంగం, రాజకీయం మరియు పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, సామాజిక సాంస్కృతిక చరిత్ర, కళలు మరియు వారసత్వం, పర్యావరణ అంశాలు మరియు విపత్తు నిర్వహణ, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. పేపర్ 2 150 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్లో విద్య మరియు సంబంధిత సబ్జెక్టులు ఎడ్యుకేషన్, పెడగాజీ, విద్య యొక్క పునాదులు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మానవ వికాసం, అభ్యసన మనస్తత్వ శాస్త్రం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం మరియు పర్యవేక్షణ, పిల్లల హక్కులు మరియు రక్షణ చట్టాలు ఉంటాయి. పరీక్ష విధానం ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్ ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 2026 నాటికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సిలబస్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు అధికారిక ఏపీపీఎస్సి వెబ్సైట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఆల్ ద బెస్ట్.